యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవుడు మోషేతో మాట్లాడాడు. ఎందుకు దేవుడు మోషేతో అంతగా మాట్లాడాడు అని ఆలోచిస్తే, మోషే దేవుని పాదముల దగ్గర నివసించటానికి అతడు ఆశించినటువంటి వ్యక్తి. అనేక దినాలు ఆయన పాదముల యొద్ద కూర్చుని ఆయన మాటలు వినాలని ఆయనతో మాట్లాడుచుండేవాడు. సహోదరి సహోదరుడా, మోషేతో దేవుడు అంతగా స్నేహము చేయటానికి, దేవుని మాటలు వినడానికి ఆశ కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాలము మానవులమైన మనతో దేవుడు స్నేహము చేయటము ఎంత ఆశ్చర్యము! మనము దేవుని స్నేహితులు అని పిలువబడుతున్నాము. మనము ఎంత ధన్యులమో! మనము దేవునికి స్నేహితులము కావాలి అనంటే, దేవుడు మనతో ఆయన స్నేహము చేయాలి అనంటే, మన యోగ్యతను బట్టు, మన అర్హతను బట్టు, లేక మనము కలిగి ఉన్న ఈవులను బట్టి కాదు, కానీ కేవలము అది దేవుని ఉచితమైన ఆయన ప్రేమ, ఆయన కృప. ఆయన ప్రేమను బట్టే ఆయన మనలను ప్రేమించుచున్న దేవుడు. ఎవరైతే దేవునిని ప్రేమించి ఆయన ఆజ్ఞలకు లోబడతారో వారందరూ కూడా దేవుని స్నేహితులు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనం వరకు చదువుదాం. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలనదే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. మనము దేవునికి స్నేహితులు అవ్వాలి అనంటే, దేవుని ఆజ్ఞలను మనము పాటించినప్పుడే మనము దేవునికి స్నేహితులమవుతాం. మనము ఉదయము లేచినది మొదలుకొని మరలా మనము నిద్రించే సమయం వరకు అనేక మందితో మనము మాట్లాడుతూ ఉంటాం. సహోదరి సహోదరుడా, ఒక్కసారి మనము ఎవరితో ఎక్కువగా మాట్లాడుతున్నాం? దేవునితోనా, మనుష్యులతోనా? మనము దేవునితో మాట్లాడితే దేవునికి మనము స్నేహితులమవుతాం. మనుష్యులతో మాట్లాడిన దానికంటే ఎక్కువగా మనము దేవునితోనే గడపాలి. అలాగూ ఎవరైతే దేవునితో మాట్లాడతారో వారు నిజముగా దేవునికి స్నేహితులు అని దేవుని లేఖనము తెలియచేస్తుంది. ఈ లోకములో మనము అనేకమైన స్నేహాలను చూస్తున్నాము. ఆ స్నేహాల మధ్య నమ్మకత్వము గాని, ప్రేమ గాని కనబడనటువంటి పరిస్థితులు. ఎంతో మంది స్నేహాలలో మోసపోతూ ఉన్నారు. అయితే ఈ ఉదయ కాలము ప్రేమ కలిగిన దేవుడు నీతో ఆయన స్నేహము చేయడానికి, తన స్నేహితులని, అల్పులము అయోగ్యులమైన మనలను తన స్నేహితులుగా ఆయన మనలను పిలుస్తున్నాడు. ఈ రోజు మనము ఆయన మనలను ప్రేమించినట్లు మనము కూడా ఇతరులను ప్రేమించినప్పుడు, మనము ప్రేమ కలిగి నడుచుకోవడము ద్వారా మనము ఆయన స్నేహితులుగా మనము గుర్తించబడతాము. ఎవరైనా తన స్నేహితుడి కొరకు ప్రాణము పెట్టవచ్చునేమో, కానీ అంతకంటే ప్రేమ కలిగిన వాడు మన ప్రభువైన యేసు. మీ స్నేహం ఎలా ఉంది? నీ స్నేహితులెవరు? ఎవరితో నీవు స్నేహం చేస్తున్నావు? ఎవరితో స్నేహము చేసినా ఏదో ఒక రోజున మనము మోసపోతాము. ఆ స్నేహాన్ని బట్టి మనము చింతించవలసి వస్తది. ఈ ఉదయ కాలము మనము దేవునితో స్నేహము చేయగలిగితే ఆయన స్నేహము మనకు మేలు చేసేది. ఆయన స్నేహము మనలను నిత్యత్వానికి చేర్చేది. ఆయన స్నేహములో మనకు భద్రత ఉన్నది. ఆయన స్నేహము మనలను ఆదరించి
ప్రేమించేది. ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడువని ఎడబాయని దేవుడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో నుండి పరమగీతములు 5వ అధ్యాయము 6వ వచనం. ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకుంటారు, ఆయన ఆజ్ఞలకు లోబడతారు, ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తారు. వారు మాత్రమే దేవుని స్నేహితులు. మోషే దేవునిని ప్రేమించిన వాడు దైవ సన్నిధానములో అనేక దినములు ఆయన పాదముల యొద్ద కూర్చున్నటువంటి వాడు. మనము కూడా అలాగు దేవుణ్ణి ప్రేమిస్తే, అలాగు దేవునికి లోబడితే ప్రభు అంటున్నాడు ఇతడే నా స్నేహితుడు అని. అట్టి స్నేహమును ప్రభు మనందరికీ కలగచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారు దేని కొరకైతే ప్రార్థిస్తున్నారు అవన్నీ వారు పొందుకున్నట్లు అట్టి విశ్వాసమును మీరే కలగచేసి ప్రతి ఒక్కరూ మీ ఆజ్ఞలకు లోబడి మీకు స్నేహితులుగా మేము జీవించినట్లు అట్టి వాక్యానుసారమైనటువంటి జీవితాలను మాకందరికీ మీరు ప్రసాదించమని, ఇంకా ఎవరైనాను మీకు దూరముగా ఉంటే ఈ ఉదయకాలమే మీరు ఆకర్షించి రక్షించి వారి జీవితాలలో ఉన్నతమైన కార్యములను జరిగించి మీ నిత్యత్వము చేరు వరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.